డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి. 2 నెలలైనా కేసు పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఆయన యథావిధిగా తన విధి నిర్వహణలోనే పాల్గొంటున్నాడు. ఫైనల్గా ఇప్పుడు ఒక ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చింది. ఈ నోట్ల కట్టలకు సంబంధించినటువంటి లెక్కలు తేల్చడానికి ఎలాంటి ఆధారాలు లేవని. ఏం జరగబోతుంది? జడ్జి పైన కేసే పెట్టలేనటువంటి వ్యవస్థలో జడ్జిని అదుపులోకి తీసుకోవడానికి కానీ శిక్ష వేయడానికి కానీ అవకాశం ఉంటుందా? న్యాయ వ్యవస్థ ఏం చెబుతుంది? దీన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ నరేష్ శుంకర గారు ఉన్నారు. నరేష్ గారు నమస్తే. నమస్తే అండి. జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు, అది కూడా ఒక అడుగు ఎత్తులో పెట్టినటువంటి నోట్ల కట్టలు దొరికినాయి. 2 నెలలు అయింది. మామూలుగా అయితే ఎక్కడైనా ఇలాంటిది జరిగితే కేసు పెట్టడం అనేది సహజం. అసలు దీన్ని ఒక ఎక్సెప్షనల్ కేసుగా చూడాల్సిన పరిస్థితి ఉంది. ప్లస్ ఇప్పుడు ఆయన పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? రిపోర్ట్ కూడా, ఎంక్వైరీ రిపోర్ట్ కూడా వచ్చింది ఇవాళ అని చెప్పని సమాచారం వస్తుంది. ఏంటి ఈ కేసు పూర్వాపరాలు? జస్టిస్ యశ్వంత్ వర్మ గారు ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ఉండేవారు. మార్చి 14వ తారీఖున ఒక ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగింది ఆయన ఇంట్లో. ఆ టైంలో ఆయన ఇంట్లో లేరు. ఆయనకి సంబంధించిన అంటే కూతురు, అదేవిధంగా మిగిలిన స్టాఫ్, వాళ్ళ బంధువులు వాళ్ళందరూ కూడా ఇంట్లో ఉండటం జరిగింది. సో ఫైర్ ఇంజన్స్ వెళ్ళి ఫైర్ ఆర్పే క్రమంలో వాళ్ళు ఆయన ఇంట్లో 1.5 ఫీట్ పొడవున పరిచిన నోట్ల కట్లు, సగం కాలిపోయిన నోట్ల కట్లు కనుక్కోవడం జరిగింది. దాని మీద ఎటువంటి ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ కాలేదు, ఆ కాలిపోయిన ఇన్సిడెంట్ మీద కూడా. దాని తర్వాత ఇదంతా కూడా మనకు బయట బాహ్య ప్రపంచానికి తెలియడము. సో దీని మీద సుప్రీంకోర్టు ఒక కమిటీ వేసి ఆయన్ని తక్షణం ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేసి ఆయనకి అక్కడ ఎటువంటి విధులు కల్పించవద్దు అని చెప్పి అక్కడ రిజిస్ట్రార్కి ఆదేశించడం కూడా జరిగింది. సో పొజిషన్లో ఉన్నాడు కానీ విధి నిర్వహణలో మాత్రం ఆయన భాగం కాలేడు. అంటే ఎటువంటి కేసులు విచారించలేరు ఆయన. అంటే జడ్జిగా ఉన్నారు అన్నట్టు కనుక ఉన్నారు, ఎటువంటి కేసులు విచారించలేరు. సో ఆ విధంగా చేయడం జరిగింది. దీనికి సంబంధించి అక్కడ అలహాబాదు బార్కు సంబంధించిన న్యాయవాదులు, అడ్వకేట్కి అసోసియేషన్కి సంబంధించిన న్యాయవాదులు, అదేవిధంగా దేశంలోని వివిధ కోర్టులకు సంబంధించిన న్యాయవాద సంఘాలు అన్నీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆయన మీద క్రిమినల్ కేసు అనేది రిజిస్టర్ చేయాలి, దీని మీద ఒక పూర్తి స్థాయి ఎంక్వైరీ అనేది కండక్ట్ చేయాలి. అదేవిధంగా ఎస్పెషల్లీ అలహాబాద్కి సంబంధించిన న్యాయవాదులు అటువంటి కరప్టెడ్ జడ్జిని మా దగ్గరికి ఎందుకు పంపిస్తున్నారు అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడం జరిగింది. దాని మీద కంప్లైంట్ల పర్వం కూడా కొనసాగింది. సంభవ్ అవన్నీ కూడా జరిగినాయి కానీ ఫలితం కనిపించలేదు. ఆయన్ని అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అంటే మామూలుగా ఒక సాధారణమైన వ్యక్తి ఆదాయానికి మించి ఆస్తులు అంటే డబ్బులు ఉన్నా కానీ, లెక్కలు చూపించినటువంటి ఆదాయం ఉన్నా కానీ వెంటనే కేసు పెడతారు. ప్రభుత్వ ఉద్యోగం అయినా కానీ రెడ్ హ్యాండెడ్గా దొరికితే కనుక, అంటే ఈ కేసులో రెడ్ హ్యాండెడ్ అనేది వర్తించకపోవచ్చు. బట్ ఒక జడ్జి గారి ఇంట్లో అంటే అసలు విచారణకి కానీ ఆ కేసులు పెట్టడానికి కానీ ఎలాంటి ప్రొవిజన్స్ లేవా మన దేశంలో? అయితే మనకి ఏం జరుగుతుంది అంటే కనుక కాన్స్టిట్యూషన్లో హయ్యెస్ట్ పోస్టులు అంటే గవర్నర్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, హైకోర్టు జడ్జ్, సుప్రీంకోర్టు జడ్జ్, ఇవన్నీ కూడా ప్రధానమైన పోస్టులు అండి. వీళ్ళకి ఇమ్యూనిటీ అనేది కల్పించబడటం జరిగింది రాజ్యాంగం. అంటే ఇమ్యూనిటీ అంటే కనుక ఒక రక్షణ. జడ్జెస్కి సంబంధించి జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పి ఒక ప్రత్యేకమైన చట్టం అనేది పొందుపరిచింది. దాని ప్రకారం ఏంటి అంటే కనుక ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి మీద కానీ, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి మీద కానీ ఒక క్రిమినల్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి అని అంటే కనుక దానికి ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి ముందస్తు అనుమతి, ప్రీవియస్ శాంక్షన్ అనేది కావాలి అనేది ఆ చట్టం యొక్క సారాంశం. అది ఎలా జరగాలి అని అంటే కనుక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారికి అటువంటి అనుమతి కోరుతూ ఒక ఉత్తర్వులు కావాలి అని చెప్పని రిక్వెస్ట్ లెటర్ పెడితే దాన్ని బేస్ చేసుకుని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారు అనుమతి ఇస్తే అప్పుడు ఈ యొక్క క్రైమ్ అనేది రిజిస్టర్ కాబట్టడం జరుగుతుంది. సో అటువంటి రక్షణ అనేది రాజ్యాంగంలో కల్పించబడింది జడ్జిలకి. దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి అని చెప్పని కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున నోట్ల కట్టలు జరిగినప్పుడు ప్రైమరీ ఆస్పెక్ట్ ఏంటి అని అంటే కనుక క్రిమినల్ కేసు నమోదు చేయాలి, ఎంక్వైరీ అండ్ ఇన్వెస్టిగేషన్ కూడా జరగాలి కదా. అంటే నిజంగా అవినీయా కాదా, వేరే వాళ్ళు ఏమైనా కాన్స్పిరసీ చేశారా, ఏం జరగాలన్నా కూడా క్రైమ్ రిజిస్టర్ కావాలి. కానీ ఇక్కడ అటువంటిది ఏం జరగలేదు. మార్చి 14న జరిగింది.
మనం ఈరోజు మే చివరి ఫైర్ యాక్సిడెంట్ వలన బయటపడింది. ఈ రోజు మనం మే చివరిని ఉన్నాము, మార్చి ఏప్రిల్ మే అంటే 3 నెలలు కంప్లీట్ అయిపోతుంది, అంటే అప్రాక్స్ 2.5 నెలలు అయిపోతుంది. కానీ ఎటువంటి జరగలేదు. కాబట్టి చెయ్యాలి అంటే కనుక సుప్రీంకోర్టు ఆ యొక్క పిటిషన్ని డిస్మిస్ చేయడం జరిగింది. ఓకే, మేము దీన్ని ఎంటర్టైన్ చేయలేము. ఇప్పుడు సుప్రీంకోర్టు వేసిన కమిటీలోనే ఆధారాలు సేకరించారు, డబ్బులకి లెక్కలు లేవు అని, జరిగినటువంటి ఇన్సిడెంట్ వాస్తవం అని మొత్తం రికార్డ్ అంతా వచ్చింది. ఇంపీచ్మెంట్కి రికమెండ్ చేశారు అని ఒక సమాచారం వస్తుంది. అంటే ఏం చేస్తారు ఇంపీచ్మెంట్ అంటే? ఇప్పుడు ఆ జడ్జి గారి పైన ఎలాంటి శిక్షలు ఉండే అవకాశం ఉంది? అయితే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు వారు అంతకు ముందు ఉన్న చీఫ్ జస్టిస్ వారు కన్నా గారి నేతృత్వంలో ఏం చేశారంటే కనుక ఒక ఇన్ హౌస్ ఎంక్వైరీ కమిటీ అనేది 3 జడ్జిలతో కూడిన ధర్మాసనంతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీని మీద ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వండి, దీంట్లో వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి, ఆయన యొక్క వర్షన్ కూడా మీరు తెలుసుకొని ఒక రిపోర్ట్ని సిద్ధం చేయండి అని అంటే కనుక దానికి సంబంధించి ఆ యొక్క రిపోర్ట్లో బహిర్గతం ఏంది ఏంటి అని అంటే కనుక దీనికి సంబంధించి ఆయన్ని ఇటువంటి అన్అకౌంటబుల్ మనీ ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి లెక్క చెప్పమంటే ఆయన ప్రతి ఒక్క ఆన్సర్కి కూడా డినై అంటున్నాడు తప్ప పూర్తి స్థాయి సమాచారం అయితే కనుక దీనికి సంబంధించి ఇవ్వలేదు అని చెప్పని, కాబట్టి దీనికి సంబంధించి చర్యలు తీసుకోండి అని చెప్పని ఆ 3 జడ్జిలతో కూడిన కమిటీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వారికి, అప్పటి చీఫ్ జస్టిస్ వారికి నివేదిక ఇవ్వడము, ఆ నివేదికని బేస్ చేసుకుని ఆయన ఆ యొక్క రిపోర్ట్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారికి పంపించడము. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారు ఈయన మీద అంటే ఈ యొక్క హైకోర్టు సిట్టింగ్ జడ్జిని కానీ సుప్రీంకోర్టు జడ్జిని కానీ పదవి నుంచి తొలగించాలి అని అంటే కనుక ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ పెట్టాలి. అంటే అది ఎవరితో అవుతుంది అంటే కనుక తొలగించే అధికారం ఉత్తర్వులు ఎవరు ఇస్తారు అంటే కనుక రాష్ట్రపతి గారే ఇస్తారు. కానీ రాష్ట్రపతి గారు డైరెక్ట్ ఇవ్వడానికి సరిపోరు. ఎలా ఇస్తారు అని అంటే కనుక వీళ్ళ మీద ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్ అంటే అభిశంసన తీర్మానం అని చెప్పని అంటారు. అది ఎక్కడ పెడతారు అని అంటే కనుక 2 హౌసెస్, మనకి పార్లమెంట్లో 2 హౌసెస్ ఉంటాయి, అంటే రాజ్యసభ లోక్సభ. సో లోక్సభలో ఈయన గురించి అభిశంసన అంటే ఈయన్ని పదవి నుంచి తొలగించాలి అని చెప్పని తీర్మానం ఆమోదిస్తే దాంట్లో ఆ సభలో ఆ రోజు అటెండ్ అయిన మెంబర్స్లో 2/3 మెజారిటీ తోటి, అంటే ఇప్పుడు మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కనుక లోక్సభలో 100 మంది ఎంపీలు, రాజ్యసభలో 50 మంది ఎంపీలు ఆ యొక్క తీర్మానాన్ని ఆమోదం తెలపాలి. ఆమోదం తెలిపిన తర్వాత ఆ యొక్క ఆమోదం తెలిపిన ఉత్తర్వుల్ని ప్రెసిడెంట్ వారికి పంపిస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారు ఈయన్ని రిమూవ్ చేయడానికి ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ ద్వారా వచ్చిన ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో ఈయన రిమూవ్ చేయడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయండి. అదే చట్టం చెప్తుంది. అప్పటి వరకు ఆయన విధులు బాధ్యతలు నిర్వహించకపోయినా కానీ పొజిషన్లోనే ఉంటారు. ఎందుకంటే కనుక ఆర్టికల్ 124 సబ్-క్లాస్ 4 అండ్ సబ్-క్లాస్ 5 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉండాలి అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగానే సిట్టింగ్ జడ్జిల్ని ఏ విధంగా తొలగించాలి అనేది కూడా దాంట్లో పొందుపరిచింది. ఆ యొక్క క్రమం ప్రకారమే ఈ యొక్క ప్రక్రియ అనేది జరగాలి. రైట్. ఇంకొకటి, ఈ ప్రొసీజర్ జరగడానికి ఎంత సమయం పట్టొచ్చు? ఎందుకంటే మన దానిలో చట్టాల గురించి అడిగి గురించి తెలుసు కదా, పైగా పార్లమెంట్ సెషన్స్ జరిగే వరకు ఇది పెడతానికి, ఈ తీర్మానం పెడతానికి అవకాశం ఉంది. ఎంత సమయం పట్టొచ్చు యావరేజ్? ఇప్పుడు మనకి ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత ఆ సింధూర్ గురించి చర్చించడానికి వానాకాల సమావేశాల గురించి పార్లమెంటు సమావేశం జరుగుతుంది జూన్ నెలలో అని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే. సో ఈ వానాకాల సమావేశాల్లోనే దీనికి అభిశంసన తీర్మానానికి సంబంధించిన ఏవైతే కనుక ప్రొసీడింగ్స్ ఉన్నాయో అవి కూడా పార్లమెంట్లో పెడతారు అని చెప్పి మేమందరం అనుకుంటున్నాము. అయితే అది పెడతారా పెట్టరా అనేది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది అని అంటే కనుక ఏ విధంగా అయితే కనుక కోర్టులో కేసులు వేసినప్పుడు అవి లిస్టింగ్ కావాల్సినప్పుడు రిజిస్ట్రార్ జనరల్ అని చెప్పి ఏ విధంగా అయితే కనుక కోర్టులకు సంబంధించుతో పార్లమెంట్లో కూడా సభలకు సంబంధించి సెక్రటరీ ఉంటారండి, లోక్సభ సెక్రటరీ, రాజ్యసభ సెక్రటరీ. సో ఏ బిల్లులు ముందుకు రావాలి, ఏ ప్రొసీడింగ్ ముందుకు రావాలి, వరుసలో ఏ ఉన్నాయండి అంటే అది వాళ్ళ యొక్క డిస్క్రిషనరీ పవర్స్. సో మరి వాళ్ళు పెడతారా పెట్టరా అనేది ఇక్కడ అంటే ఇప్పుడు ఈ స్థాయిలో ఆయన కరప్ట్ అయినా కానీ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి కరప్ట్ అయ్యారు అని అనుకున్నా కానీ చర్య తీసుకోవడానికి ఇంత ప్రొసీజర్ ఉంది కాబట్టి ఆయన ధైర్యంగా ఉన్నారేమో. అందుకే క్వశ్చన్స్ కూడా ఎంక్వైరీలో కూడా ఏమీ రెస్పాండ్ అవ్వలేదు, ఆయన పెద్ద కోఆపరేట్ చేయలేదు అనేటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే ఇక్కడ మనం ఒకసారి చరిత్రలోకి వెళ్ళాలండి. ఈ విధంగా ఇప్పటి వరకు ఆ విధంగా ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ పెట్టి ఎవరైనా హైకోర్టు జడ్జిని కానీ సుప్రీంకోర్టు జడ్జిని కానీ తొలగించిన సందర్భాలు ఉన్నాయి అంటే కనుక సందర్భాలు లేవు. కానీ ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ పెట్టారంటే కనుక పెట్టారండి. 1993లో వి రామస్వామి అని చెప్పి ఒక జడ్జి ఉండేవాళ్ళు, ఆయన మీద అభిశంసన తీర్మానం పెట్టడం జరిగింది.
అదేవిధంగా దాని తర్వాత కలకత్తా హైకోర్టు జడ్జిలో 2011లో అండి సుమిత్రా జైన్ అని చెప్పే ఒక కలకత్తా హైకోర్టుకి సంబంధించిన జడ్జి వారి మీద అభిశంసన తీర్మానం పెట్టడం జరిగింది. 2 సభల్లో కూడా అది పాస్ అవ్వడం జరిగింది. అది రాష్ట్రపతి వారికి పంపించేటంటే ముందుగానే రిజైన్ చేయడం కూడా జరిగింది. ఓకే ఓకే. సో అంటే తీర్మానం పాస్ అవ్వగానే వాళ్ళంతటా వాళ్ళే రిజైన్ చేయడం జరిగింది. దాని తర్వాత జస్టిస్ నాగార్జున రెడ్డి గారి మీద కూడా అభిశంసన తీర్మానం అనేది పెట్టడం జరిగింది. ఆ మెజారిటీ అనేది లేకుండా పోవడం జరిగింది. సో అది కూడా వీగిపోవడం జరిగింది. దానికంటే ముందు గౌహతికి సంబంధించిన జడ్జి వారి మీద సెక్సువల్ హెరాస్మెంట్కి సంబంధించి కింద జడ్జి డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జిని సెక్సువల్గా హెరాస్ చేశారని చెప్పని దానికి సంబంధించిన అభిశంసన తీర్మానం కూడా పెట్టడం జరిగింది. కాకపోతే ఇన్హౌస్లో ఎంక్వైరీలో ఒక ప్రాపర్ ఆధారాలు లేవు ఆ ఎలిగేషన్స్కి అని చెప్పి కూడా అది కూడా వీగిపోవడం జరిగిందండి. సో టెక్నికల్గా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటి వరకు కూడా ఏ జడ్జిని ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్ ద్వారా తొలగించిన సందర్భాలు మన భారత రాజ్యాంగంలో లేవండి. సో ఇది ఫస్ట్ కేసు అవుతుంది యశ్వంత్ వర్మ. ఒకవేళ చేస్తే ఫస్ట్ కేసు అవుతుంది. లేదు ఈయనే అంతకంటే ముందుగానే రిజైన్ చేశాడు అనుకోండి, ఇది కూడా ఫస్ట్ కేసు కాదు. ఓకే రైట్. థ్యాంక్ యూ నరేష్ గారు. ఇది జడ్జి గారికి సంబంధించినటువంటి ఇంట్లో జరిగిన ప్రమాదం తీసుకొచ్చినటువంటి ఒక బ్యాక్ లైట్ ఇష్యూ అనమాట. ఏ విధంగా దీన్ని హ్యాండిల్ చేస్తారు, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని ప్రొటెక్షన్ని ఉపయోగించుకోవడం ద్వారా ప్రస్తుతానికైతే జడ్జి గారు పదవిలో ఉన్నప్పటికీ కూడా ఎంక్వైరీలో వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఇంపీచ్మెంట్ అంటే అభిశంసన తీర్మానం పెట్టక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ ప్రొసీడింగ్స్ ఫాలో అవ్వడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఒకవేళ జస్టిస్ యశ్వంత్ వర్మని అభిశంసన ద్వారా తొలగిస్తే దేశంలోనే ఇది మొదటి కేసు అవుతుందని చెప్పని నరేష్ శంకర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.